నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి సీటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కే కేటాయించాలి. బుధవారం జరిగిన టీడీపీ సర్వసభ్య సమావేశంలో వెల్లడించిన నాయకులు. కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె. ఈ నెల 19వ తేదీన విజయవాడలో జరిగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవానికి ప్రజలు తరలి రావాలని వైసీపీ పట్టణ ఎస్సీసీఎల్ నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం గంగన్నమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజలంతా ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో కె దేవయ్య, కె అనిల్, పి అనిల్, అక్కిదాసు కిరణ్, శాంతిశ్రీ, జైపాల్, వి మహేష్, బాలరాజు, ఎం రాజు తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 19వ తారీఖున ఆవిష్కరిస్తున్నారు. కాబట్టి మా తెనాలి నియోజకవర్గం, తెనాలి మండలం, కొల్లుపర మండలం, తెనాలి టౌన్ ప్రతి సచివాలయం నుంచి పార్టీ తరఫున బస్సులు పెడుతున్నారు. ప్రతి కార్యకర్త పార్టీ కార్యకర్తనే కాదు, సామాజిక స్వరూపకల్లా వాళ్ళు ఎవరైనా సరే. ఎందుకంటే అంబేద్కర్ గారు అంటే అందరి వాడు. కొంతమంది ఏం చేశారంటే అంబేద్కర్ గారు అంటే ఒక మాలా మాదిరికైనా అన్నట్టు చేశారు. కాదు, ఇది అందరూ అంబేద్కర్ అంటే అందరి వాడు అని చెప్పి మా ముఖ్యమంత్రి గారైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ నెల 19న జరిగేటటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ ఎంతో మహనీయుడిది. ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో పేరు ఎన్నికగలిగినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆ రోజున జనవరి 19వ తేదీన మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా కూడా ఆవిష్కరింపజేయుచున్నారు. దానికోసం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు, అదేవిధంగా ఇంకా అనేక సంఘాలు ప్రతి ఒక్కరు కూడా కదర్ రావాలి. నాజర్పేటలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో టీడీపీ తెనాలి నియోజకవర్గ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధిష్టాన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ఎవరికి సీట్ ఇచ్చినా గెలుపుకు కృషి చేస్తామని, అయితే తెనాలి సీట్ని అధినాయకత్వం పెద్ద మనసుతో పునరాలోచించాలని నాయకులు కోరారు. తెనాలి నియోజకవర్గానికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుబంధాన్ని వివిధ అంశాల్లో ప్రస్తావించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి సీటు ఇవ్వాలని కోరారు. గత ఎన్నికల్లో ఓటమి పొందిన రోజు నుంచి తెనాలి నియోజకవర్గంలో ప్రజలతో కలిసి వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముందుకు తీసుకువెళ్లారని తెలిపారు. రాజధాని ప్రాంతం కోసం అనేక ఉద్యమ కార్యక్రమాలు చేపట్టారని, టీడీపీ నాయకులను ప్రభుత్వం భయపెడితే ప్రభుత్వ వ్యతిరేకంగా గళం విప్పిన వ్యక్తి రాజా అని తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో సొంత నిధులతో వృద్ధాప్య పెన్షన్, పెళ్లి కానుక, అన్న క్యాంటీన్, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు తదితర సేవా కార్యక్రమాలు చేశారని పేర్కొన్నారు. సుదీర్ఘకాలం నియోజకవర్గాన్ని కనిపెట్టుకుని ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి సీట్ ఇవ్వడం సమంజసమని టీడీపీ నేతలు తెలిపారు. ఇవాళ అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే అధికార పార్టీ నాయకత్వం కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అయితే మన కష్టం అనే పరిస్థితుల్లో మాట్లాడుకునే స్థాయిలో ఉన్నాడంటే ఏది మన నాయకుడి యొక్క గొప్పది అనేది మనందరం కూడా గుర్తుంచుకోవాలి. సామాజిక వర్గాల వారిగా పార్టీలు వచ్చేసినాయి. పార్టీలతో పాటు ఓటింగ్ కూడా పక్కకి వెళ్ళిపోయే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనిషి చేసుకొని ఈ రాష్ట్ర అధోగతి పాలవుతుంది, మరో బీహార్లాగా తయారవుతుంది. దీన్ని ఖచ్చితంగా కాపాడాలంటే తెలుగుదేశం పార్టీతో పాటు నేను జతగుండే తప్పితే ఈ దుర్మార్గుడిని మనం ఓడించలేమని చెప్పేసి మంచి సంకల్పంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో
చంద్రబాబు నాయుడు గారు ఉంటే వెళ్ళి పొత్తు ఖరారు ప్రకటించిన తర్వాత అనేకమైన అంశాలు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. మీరు కనుక నిబద్ధతగా ఉంటే మీ మీద పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి బాధ్యత రాష్ట్ర వ్యాప్తంగా 7% ఓటింగ్తో ఉన్నటువంటి పార్టీకి మీరు కర్త కర్మ క్రియ ఇవి నడిపించేటప్పుడు అన్ని నియోజకవర్గాలు ఒక తీరుగా పోతే తెనాలి నియోజకవర్గంలో భిన్నంగా పనిచేస్తుంటే ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త మిమ్మల్ని ఆమోదించాలో దయచేసి మీరే సమాధానం చెప్పని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నా. మేమందరం కూడా ముక్త కండతో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆలపాటి రాజప్రసాద్ గారి ఒకటే పాట పొద్దున ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నామని చెప్పాం. పార్టీ ఏ విధంగా విధానాలతో పోయితో ఖచ్చితంగా మేమందరం కూడా మా నాయకుడు కూడా ఎక్కడ కూడా అధిష్టానానికి మాట చెప్పే వ్యక్తి కాదు. క్రమశిక్షణగా మారుపేరుగా పేరున్నటువంటి ఈ రాష్ట్రంలోనే ఆలపాటి రాజప్రసాద్. పదే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నాడు, ఏ ఒక్క ఓటు కూడా చీలనివ్వడం, ఖచ్చితంగా ఓడించడానికి ఈ ఓటు కూడా పనిచేయాలని చెప్పేసి అంటే ఆ దిశగా మీరు ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఈ రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో పొత్తు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితులు కూడా తెలుగుదేశం, జనసేన ఉభయ పార్టీల అధికారాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంటే జనాల్లో దానికి భిన్నంగా జరుగుతా ఉంది. దయచేసి మేమైతే మీకు వ్యతిరేకం కాదు, మీకు మాకు ఏ పొలం కొట్టి తగాదాలు లేవు. మీ కార్యకర్తలు, మీ నాయకత్వాన్ని ఎంట కోరుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా 40 సంవత్సరాల నుండి జెండా మోసే కార్యకర్తలుగా మా అందరికి అండగా ఉంటున్నటువంటి మా నాయకుడి కోసం మేము సీట్ అడిగితే తప్పేందో అని అడుగుతా ఉన్నాం. 2009 నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారితో నడుస్తున్నాను నేను. ఈ రోజు వరకు కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అని అంటే గాడ్ ఫాదర్ అన్నమాట. నాకైతే మాత్రం, మీకేంటో నాకు తెలియదు కానీ నాకైతే గాడ్ ఫాదర్. ఎందుకంటే ఆయన చూస్తూనే రాజకీయాలు ఎదిగాను. నిజంగా సెంట్రల్ ఆఫీస్ లో మహిళా అధ్యక్షురాలు మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను ఆశ్చర్యపోతా ఉంటా. అందరూ 50+. నా అంత చిన్న వయసులో నన్ను నమ్మి నాకు బాధ్యతలు అప్పచెప్పి నాకు ఒక మహిళా అధ్యక్షురాలు ఈ రోజు నేను ఈ పొజిషన్ లో ఉన్నానంటే దానికి కారణం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన నమ్మి మేమందరం కష్టపడుతున్నాం. ఈ రోజున ఆయన పాదయాత్ర అంటే నిలబడతాం, ఆయన ఏ యాత్ర అన్నా మేము నిలబడ్డాం. అలాగే ఆయనకి సీట్ లేదు అని అంటే కూడా మేము పోరాడతాము, ఖచ్చితంగా పోరాడతాం. ఎవరైనా ఇంకొకసారి అధైర్యపడద్దు. ఆయనకు సీట్ లేదు గెలిపించుకునే బాధ్యత మనది. గుంటూరు జిల్లాలో మొట్టమొదటిగా తెనాలి సీట్ ఎవరు గెలిస్తే ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే ఆనవాయితీ ఉంది. ఆ దిశగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి సీట్ ఇవ్వండి, ఆయన్ని గెలిపించి పంపించడం మా అందరి బాధ్యత అని అన్నారు. పొత్తు ధర్మాన్ని గౌరవిస్తాం, పెద్ద మనసుతో ఆలోచించి ఆలపాటికి సీట్ ఇవ్వాలని కోరారు. పార్టీ గెలిచినా ఓడిన నాయకులపై, కార్యకర్తలపై దాడులు, అక్రమ కేసులు పెట్టినా ఆర్థికంగా అండగా ఉండి భరోసా ఇచ్చిన వ్యక్తి రాజా అని అన్నారు. గెలిచినా ఓడినా నాయకులు, కార్యకర్తలు పార్టీకి అండగా ఉంటూ పనిచేస్తామని, అలాగే మాకు కూడా గౌరవం ఇచ్చి తమ అభ్యర్థనను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా అధికారాన్ని కొనసాగిస్తారని ఒక ఆనవాయితీ ఉంది. ఆ ఆనవాయితీని మీరు కొనసాగించండి, ఆ ఆనవాయితీని మీరు గౌరవించండి, గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. నందమూరి తారక రామారావు నిలబడాలి, రాజాగారు రావాలి, ఇడిపి గెలవాలి. తీర్మానం వాస్తవాలు గ్రహించండి. ప్రజాక్షేత్రంలో ఎవరికి బలం ఉంటే వాళ్ళకి తెలియజేస్తూ రేపు ఉదయం 9 గంటలకు రేపు ఎన్టీఆర్ గారు పడుతుంది. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అకృత్యాలని ప్రశ్నిస్తున్నందుకు వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళందరి మీద దుర్భాషలు ఆడటం, పోస్టులు పెట్టడం ఎన్నో జరిగినాయి. ఇవన్నీ మనం ఎప్పుడు కూడా మనం అందరం చాలామందికి తెలుసో తెలియదో వీళ్ళందరూ ఎంత బాధపడ్డారో మన మహిళలు కానీ, అలాగే యుగంధర్
మన కౌన్సిల్ 20వ వార్డు కౌన్సిలర్ ఆయన కౌన్సిల్ హాల్లో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఏలెత్తి చూపించినందుకు వైసీపీ గోండాలు ఎంత అరాచకంగా కొట్టి దాడి చేయడం జరిగిందో మనందరికీ తెలుసు. ఇవన్నీ మర్చిపోదామా? ఇవన్నీ అట్టున్నర పెట్టాలా లేదా? వీళ్ళందరికీ పెట్టాలంటే ఎవరు ఉండాలి? మనకి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య గారు ఉండాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించేదాని కోసం, జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరగబడేదాని కోసం, ఈ సమాజాన్ని చైతన్యం చేసే దాంట్లో, ఈ సమాజాన్ని మేల్కొల్పే దాంట్లో మొట్టమొదటి వ్యక్తిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నాడు. కాబట్టి ఈ తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ రోజు ఈ సమావేశానికి ఇంతమంది, ఇన్ని వేల మంది మనం ఇక్కడ అందరం కూడా సమావేశమయ్యాం. అలానే 2019లో మనం ఓడిపోయాం. ఓడిపోయిన తర్వాత ఈ సమాజంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు, సమాజంలో వితంతువులు, వికలాంగులు ఎంతో మంది ఉన్నారు. పార్టీ పేరు చెప్పు, కులం పేరు చెప్పు, వర్గం పేరు చెప్పు ప్రభుత్వంగా ఇవ్వాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాల. వీరు ఇంటింటికి మనందరం కూడా తిరుగుతున్నప్పుడు ఈ ప్రభుత్వం కక్ష కట్టి నాకు ఇవ్వలేదా అంటే తన సొంత నిధులతో ఈ రోజు వరకు కూడా ఈ నియోజకవర్గంలో కొన్ని వందల మందికి తన సొంత డబ్బులతో ఈ రోజు పరిశీలిస్తున్నారు. ఇదే ఆలపాటి రాజా గారికి సీట్ ఇస్తేనే తెనాలి నియోజకవర్గంలో గెలుస్తుంది. 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు పొల్లారావు గారు జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు జిల్లా నాయకత్వాన్ని పిలిచింది. దాంట్లో నేను ఉన్నా. ఇక్కడ నారాయణ మనోహర్ గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ఈ బూతుల్లో గొడవలు జరుగుతున్నాయి, రేపు ఎలక్షన్ జరుగుతుంది, మా పరిస్థితి ఏందని నేను నిలదీసే బాబు గారిని, పలానా బూతులు అని చెప్పి ఆయన నోట్ చేసుకున్నాడు. అలాంటి వ్యక్తి నోట్ చేసుకుని ఎలక్షన్ రోజు కరెక్ట్ గా 3 గంటలకి నాకు ఫోన్ చేశాడు, ఏ బూత్ లో ఉన్నావు, ఎక్కడ ఉన్నావు అని. పలానా చంద్రరామాయణ స్కూల్ బూత్ లో గొడవ జరుగుతుందంటే పోలీసు వారికి మాకు అనగానే అప్పుడు యూత్ పట్టి చుక్కపల్లి వెంకటేశ్వరం మన వాళ్ళందరినీ కవర్ చేసి పంపించిన వ్యక్తి. ఆయన నాయకుడు, కార్యకర్తల మనోభావాల గురించి బాగా తెలిసిన నాయకుడు మన నారా చంద్రబాబు గారు. ఆ నాయకత్వంలో మనం పనిచేస్తూ ఇంతకాలం వచ్చాం. ఇంతకన్నా ముందు మీకు ఒకటి చెప్పాల్సింది ఉంది. అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినాక అన్నాబోతు సత్యం గారికి తెనాలి సీట్ ఇచ్చారు. తెనాలి సీట్ ఇచ్చినప్పుడు చాలా ఉధృతంగా ఉంది తెనాలి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్నాబోతు సత్యం గారికి మనోధైర్యాన్ని కల్పించి వాళ్ళ కుటుంబం మొత్తం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం అన్నట్టు తిరిగారు. ఆ తర్వాత రావి రవీంద్రనాథ్ గారు వచ్చారు, గోవినేని ఉమ్మ గారు వచ్చారు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వచ్చారు. వీళ్ళందరికీ నిలబడింది అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే తెలుగుదేశం కార్యకర్త. ఇప్పుడు ఒక చిన్న విరామం.